నా పేరు సాయి కుమార్ అన్న. మా తమ్ముడు వంశీ అనే అతను దుర్గసముద్రం పంచాయతీలోని జగనన్న లేఅవుట్లో నివాసం ఉంటున్నాడు. యాక్చువల్గా 2 days బ్యాక్ ఒక గంజాయి బ్యాచ్ ఏరియాలో హల్చల్ చేస్తుంటే అక్కడ ఉన్న ఒక కొద్దిమంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చే టైంకి వీళ్ళు పారిపోతున్నప్పుడు మన ఊర్లో ఉన్న ఒక 5-6 మంది మగవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేశారు పోలీసులకి వాళ్ళు పట్టుకోవడానికి. ఆ టైంలో మా తమ్ముడు వంశీ కూడా అక్కడ ఉండడం జరిగింది. అది చూసుకొని వాళ్ళు మనం వంశీ అనే అతను హెల్ప్ చేశాడని వాళ్ళు పర్సనల్గా తీసుకొని కక్ష కట్టుకొని ఈరోజు మా తమ్ముడు ఇంటి పైన వచ్చి అటాక్ చేసి కిటికీలన్నీ పగలగొట్టి బండి ధ్వంసం చేసి ప్రాణాలపైకి రాళ్లతో రువ్వి అటాక్ చేయడానికి వచ్చారు. మాకు ఎలాగైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాము. సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటున్నారు. మాకు ఈ ఆకతాయి పిల్లకాయల వల్ల మాకు చాలా ఇబ్బంది ఉందండి. దుర్గసముద్రం జగనన్న కాలనీ సార్, లేఅవుట్ సార్ మాది. మేము అక్కడ సంవత్సరంగా కాపురం ఉంటా ఉంటాము. ఈ మధ్యన 1 నెల 2 నెలలుగా ఆకతాయి పిల్లలు రోజు పొద్దుపోతే వచ్చేస్తున్నారు. 8-9 గంటలకంతా వచ్చేస్తున్నారు. 10-15 మంది వస్తున్నారు. ఒక బండిలో 3 వస్తా ఉన్నారు. 10-15 మంది వస్తున్నారు, వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, ఎక్కడికి పోతున్నారు అని వెరిఫై చేసినారు. కాలనీలో ఉండే మగవాళ్ళు పోయేసి వెరిఫై చేసినారు. ఒక ఇంట్లో మందు బాటలు గంజాయి సేవించినవి అవన్నీ ఉన్నాయి. వీడియో తీసి ఎస్పీ ఆఫీస్కి ఎవరో పెట్టారు. వాళ్ళు వస్తే ఈసారి కంప్లైంట్ ఇవ్వండి, మాకు ఫోన్ చేయండి, మేము వచ్చేస్తాం, అందుబాటులోకి వచ్చేస్తామని చెప్పినారు మాకు. వాళ్ళు వస్తానే ఎవరో ఫోన్ చేసి చెప్పుండారు, ఎవరని మాకు తెలియదు. సపోర్ట్కి వీళ్ళు పిలిచినారు. బయట వీళ్ళు మేము అందరం మాట్లాడుకుంటా కూర్చోమంటే ఎవరో ఫోన్ చేసినారు, పలానా పిల్లలు వచ్చి గంజాయి సేవించడము మద్యం సేవించడం చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది మాకు, మీరు మాకు సపోర్ట్గా రండి అని చెప్పినారు. చెప్తే మా ఈ వంశీ అనే పిల్లోడు ఇంకా ఒక 6-7 మంది పోయినారు. నైట్ వాళ్ళని పోయి పట్టుకున్నారు. 6 మందిలో 3 దొరికినారు, 3 పారిపోయినారు సార్. పారిపోతే ఒక పిల్లోడు మిద్దిపై నుంచి దూకేసినాడు. కాలు ఇరిగిపోయింది ఆ పిల్లోడికి. కాలు ఇరిగిపోతే 2 పిల్లల్ని ముగ్గురిని ఎత్తుకొని స్టేషన్లో అప్పచెప్పినారు. ఆ కాలనీ ఉండే పిల్లలు మగ పిల్లకాయలు అందరూ కలుసుకొని స్టేషన్లో అప్పచెప్పేసినారు. మాకు సంబంధం లేదు, మా పాటికి మేము ఉండాం. మళ్ళీ వచ్చేసి అది ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ పిల్లకాయలు మళ్ళీ బయటకు వచ్చి ఎవరెవరైతే ఆ పిల్లలకి పట్టుకునే హెల్ప్ చేసినారో వాళ్ళందరినీ టార్గెట్ చేసేసి ఇప్పుడు ఇల్లు వాకిలు అన్ని ధ్వంసం చేసేసినారు సార్. వీళ్ళ ఇల్లు వాళ్ళు కానీ బయట ఉంటే వాళ్ళని చంపేసి ఉంటారు. ఆ వీడియోలు చూడండి మీరు ఒకసారి. మాకైతే ఆ పిల్లలు డేంజర్ గా ఉంది. మాకు ఆడపిల్లలు ఉండారు, స్కూల్కి పోయే పిల్లలు ఉండారు. ఆ కాలనీలో చాలా దూరం, రామాపురం నుంచి ఆ కాలనీకి రావాలంటే చాలా కష్టం. ఎవరు అందుబాటులో ఉండరు మాకు. అట్లాంటిది ఈ రోజు 20 మంది పిల్లలు వచ్చినారు సార్. మేము పట్టించిన 2 పిల్లలు వచ్చినారు సార్. అడికి 2 పిల్లకాయలు వచ్చినారు సార్. అడికి ఇంకో పిల్లాడు కాలు ఇరిగింది. ఆ పిల్లాడు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. మా కాలనీ వాళ్ళు ఇప్పిస్తాడు ట్రీట్మెంట్ కూడా. కాలు ఇరిగింది కదా, ఎట్టయితే అట్టయింది అనేసి వీళ్ళే ఇప్పిస్తా ఉండారు. ఆ స్టేషన్ కి అప్పచెప్పిన 2 మగ పిల్లకాయలే ఈ రోజు వచ్చి వీళ్ళపైన దాడి చేసినారు సార్. అది సార్ జరిగింది. నా పేరు రేఖ. మేము జగనన్న లేఅవుట్ లో డంపింగ్ యార్డ్ దగ్గర అక్కడ ఉంటాము. మేము కాలనీలో దుర్గసముద్రం గ్రామ పంచాయతీ దగ్గర ఉంటాము. ఎట్లా అంటే మా ఊర్లో అందరూ పనులు చేసుకునే వాళ్ళమే. ఎవరు పెద్దగా ఏం ఇది ఉండేవాళ్ళు ఎవరు కాదు. అందరూ కష్టం చేసుకుని బతికే వాళ్ళమే. ఇట్లాంటి చోట ఏదైనా జరిగితే నలుగురు ఏదైనా జరిగేలా, ప్రతి ఒక్కరు ఏదైనా చేసినా కూడా నలుగురు కలిసి అందరికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళమే మేమందరం కూడా. అట్లాంటప్పుడు వీళ్ళు మగపిల్లలు వచ్చి పోతా చూస్తా ఉండేదంతా గమనించినాం అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది మంచి చెడు మేము చూస్తాం కదా, అది చూసి కనుక్కున్నాం అనమాట. వీళ్ళు వస్తున్నారు ఏదో జరుగుతుంది అనేసి మేము ఎంక్వైరీ చేసి, అంటే పక్కన అడిగి తెలిసింది ఇలాంటప్పుడు జరుగుతుంది అనేసి. సరిపోయి చూస్తే మాకు కన్ఫర్మ్ అయింది. మళ్ళీ సార్ వీళ్ళకి పోలీసు వాళ్ళు అంటే గంజాయి తాగుతున్నారు అనేసి అని ఈ మగపిల్లకాయలు అందరూ కలిపి అంటే వాళ్ళు తాగేది అదే అనేసి మేము అనుకుంటా ఉన్నాము. అందుకని మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పడము, వాళ్ళనే పిలుచుకొని పోయినాము. పోయి పట్టుకోవాలంటే వాళ్ళు పారిపోయినారు. సరే అనేసి అందరూ పట్టుకోవాలంటే అవ్వదు కదా, 3 ఏమో పోలీసు వాళ్ళు వచ్చిన్నారు. ఇంక వచ్చిన వాళ్ళందరూ పట్టుకోవాలంటే కుదరదు అనేసి నా హెల్ప్ అడిగినారు. అందుకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒక 5-6 మంది హెల్ప్ పోయినారు. అది సరే పట్టుకున్నారు, అన్ని చేసుకున్నారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినారు, అన్ని చేసినా పంపించినారు. సరే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఎవరైతే పట్టించినారో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆల్రెడీ 1 day బిఫోర్ వచ్చి బెదిరించినారు అనమాట. పలానా వ్యక్తి ఈ మధ్య చేసినారు, రే నేను చూస్తాను చూడరా, నీకు కథ ఏమో తెలుస్తామనేసి బెదిరించినారు. సరే అంతా బెదిరించినారు, వీళ్ళు పట్టించుకోలేదు. ఏమో వెళ్తున్నారు కదా అని అనుకున్నారు. కానీ ఈ రోజు ఏమిటంటే నేరుగా రావడము, బెదిరించేదానికి ఇంటి వరకు రావడము, జస్ట్ అదే టైంలో పోవడం, గడి పెట్టుకోవడం, లోపల ఉండిపోయినారు. అసలు గడిగానే పెట్టుకోకుండా ఉంటే మనుషులు ఏమైనా చేయడం అని ఏం గ్యారంటీ? తలుపులు పగలు కొట్టినారు, కిటికీలు పగలు కొట్టినారు. 100 కాల్ చేసినారు. పోలీసులు కాల్ చేస్తే మళ్ళీ తర్వాత వచ్చినారు. వాళ్ళంతా చేసి వెళ్ళిపోయినారు.
కానీ పక్కన వాళ్ళు ఎవరు కూడా కానీ రాలేదు. ఆ రోజు పట్టుకున్నారు కదమ్మా, ఆ, వాళ్ళని పోలీసులు వదిలేశారా? ఆ, వాళ్ళు ఏదో చెప్పి మాట్లాడి వదిలేసినారు. మళ్ళీ ఏం జరిగింది అనేది పోలీసుల స్టేషన్లో మాకు తెలియదు. అంటే కొంతమంది పోయిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలిసి ఉంటుంది. మాకైతే తెలియదు కదా, మేము ఇంట్లో ఉండేవాళ్ళము కాబట్టి మాకు తెలియలేదు. మేమేదో ఉంటే ఈ విధంగా వచ్చి దాడి చేసినారు. అదే కానీ మనుషులు బయట ఉండింటే మనుషులు ఏమైనా చేయరని గ్యారెంటీ ఉందా? మా ప్రాణాలకి నిజంగానే చాలా అసలు మాకు ఎంత భయంగా ఉందంటే అంత భయంగా ఉంది. ఒకవేళ పిల్లలు ఉంటే పరిస్థితి, ఇప్పుడు ఒక ఆడ ఉంది, ఒక మగ పిల్లోడు ఉన్నాడు, వచ్చినారు దాడి చేసినారు. లేదా ఒకవేళ పిల్లోడు ఉండొచ్చు, ముసలోడు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ ప్రాణాలు గ్యారెంటీ ఎవరు ఇస్తారు? మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు ఈరోజు స్టేషన్ కూడా వచ్చింది. కంప్లైంట్ ఇచ్చాలి, దీని గురించి కొంచెం యాక్షన్ తీసుకొని మా ప్రాణాలకి కొంచెం ప్రొటెక్షన్ కల్పిస్తే మాకు మంచిది.